సార్ చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32,000 మంది దాకా ఆడపిల్లలు అనేది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే అయ్యాడు కదా! ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరిని తిరిగి వెనక్కి తీసుకొస్తారంటారా? అది 32,000 మంది ఎలా మిస్ అయ్యారనేది దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మా ఒక్కి గాని, ఎన్‌డీఏ కూటమికి గాని మహిళల పట్ల చాలా గౌరవం ఉంది. దాని మీద తప్పకుండా వాళ్ళు చర్యలైతే తీసుకుంటారు. అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ నివేదికలు తీసుకోవటం గాని, లేకపోతే ఎంక్వైరీ దీనిలో ఉన్నాయి కాబట్టి, అయన్నీ ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా దాని మీద కఠినమైన చర్యలైతే తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్‌కి అవగాహన రాహిత్యంతోటే మాట్లాడాడు. 32,000 మిస్ అయ్యారంటే ఇది అసలు జాతీయ స్థాయిలో ఎంత పెద్ద ఇష్యూ. మరి ఆళ్ళందరూ అసలు ఇంతవరకు కంప్లెయింట్‌లనేవి నమోదు కాలేదు కదా! ఉప ముఖ్యమంత్రి పదవికి అసలు రాజీనామా చేయాలి తక్షణమే అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఏ పార్టీలు కూడా ఎక్సెప్ట్ వైసీపీ తప్ప ఏ పార్టీలు కూడా పోలీస్ స్టేషన్‌లకి వెళ్లి కేసులు ఇచ్చే ప ప ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినా కూడా పోలీసులు ఆ రోజు కనీసం ఇతర పార్టీలని స్టేషన్ గేట్ కూడా దొక్కనివ్వలేదు. సో, దాని మూలంగా ఫిర్యాదులనేది తీసుకోలేదు కాబట్టి ఆన్ రికార్డ్‌గా అయితే అప్పట్లో లేవు. ఇప్పుడైతే మాత్రం రికార్డ్స్ అయితే తీసుకుంటున్నారు. తప్పకుండా దానికి సంబంధించి నాకు తెలిసి ఒక 1 మంత్‌లో దానికి సంబంధించి డేటా అయితే వచ్చిద్ది. కానీ జగన్ బాటలోనే చంద్రబాబు గారు నడుస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా ఏదైతే జగన్ ఇప్పుడు ప్రజావేదిక కూల్చాడో అలానే పార్టీ ఆఫీసులు మొత్తం చంద్రబాబు నాయుడు కూలుస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. ప్రజావేదిక అనేది ప్రభుత్వ ఆస్తి. జగన్ ఆఫీసులు అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ప్రాపర్టీ కట్టడం అనేది చాలా దారుణం. పైగా ప్రజా వేదిక అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ల్యాండ్‌లో కట్టారు. గవర్నమెంట్ ల్యాండ్‌లో గవర్నమెంట్ ప్రాపర్టీ కడితే దాన్ని ఆక్రమణ అంటో లేకపోతే అంతకన్నా ఆహ్, ఆహ్, దారుణం, అన్యాయం అయితే ఇంకోటి లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఇప్పుడు బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు కదా! ఇప్పుడు అసెంబ్లీ సక్రమంగా జరిగిద్దని మాకైతే నమ్మకం లేదు. అందుకే అసెంబ్లీలో కూడా రావట్లేదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి వాళ్ళే సచ్చీలుగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సీనియర్ నాయకుడు. స ఎన్నో దాదాపుగా 8 అసెంబ్లీ సెషన్స్ ఆయన చూసున్నారు. ఇలాంటి వాళ్ళు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయినోడు కూడా ఇలాంటి నిందలేయడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అంటే అయ్యన్న పాత్రుడు గారికి నోరు అనేది చాలా స్పీడ్‌గా దుందుడుగా ఉండిద్ది. అలాంటి వ్యక్తి స్పీకర్‌కి కూర్చోబెడితే ఎలా ఉంటుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గతంలో చేసిన స్పీకరు గారు కూడా వారి వాయిస్ గానీ, వారు మాట్లాడే విధానం గానీ, ఒక స్పీకర్ అనేవాడు ఒక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి ఒక పార్టీ తరపున తీసుకొని అత్యంత దారుణమైన బూతు మాటలు మాట్లాడాడు స్పీకర్ హోదాలో ఉండి. అంతకన్నా ఎక్కువగా ఆయన పాత్ర కూడా దిగజారి బిహేవ్ చేస్తారని అనుకోవట్లేదు.